ఐపీఎల్ 2026 రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈరోజు ముంబైలోని వాంకడే స్టేడియం మీద ఆడబోతున్నారు. ఈ మ్యాచ్లకి అయితే ముంబై టీమే ఫేవరెట్స్గా బరిలో దిగుతారు, ఎందుకంటే వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ ముంబై టీంకున్న స్టార్టింగ్ ప్రాబ్లం గురించి మనందరికీ తెలిసిందే. వాళ్ళైతే ఇనీషియల్గా మ్యాచెస్ గెలవరు. ఎస్పెషల్లీ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో వాళ్ళు గెలుపు చూసి చాలా కాలం అయిపోయింది. వాళ్ళు 2012 సంవత్సరం దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పటివరకు ఒక ఓపెనింగ్ మ్యాచ్ కూడా గెలవలేదు. అంటే ఆల్మోస్ట్ 14 ఏళ్ల నుంచి ముంబై టీంకి ఫస్ట్ మ్యాచ్లో విక్టరీయే లేదు. వాళ్ళు ప్రతి సీజన్లో కూడా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతూ వచ్చారు. బట్ ఎనివే ఈసారి కర్స్ని బ్రేక్ చేయడానికి ముంబై టీం దగ్గర చాలా మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. కేకేఆర్ టీం అంత స్ట్రాంగ్గా లేదు. అండ్ ఆల్సో వాంకడే స్టేడియంలో మ్యాచ్ ఆడబోతున్నారు కాబట్టి ముంబై టీంకి ఇంకా హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అయితే కేకేఆర్ టీంకి చూసుకున్న వాళ్ళు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అంటే ముంబై టీంకి ఉన్న కర్సిన వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఈ మ్యాచ్లో గెలిచి బోని కొట్టవచ్చు. పర్టికులర్గా ఈ మ్యాచ్ కోసం ముంబై టీంకి అయితే ఇంపార్టెంట్ ఫారెన్ ప్లేయర్స్ అందుబాటులో లేరు. సో వీటిని క్యాష్ చేసుకుంటే కేకేఆర్ టీం కనుక మంచిగా పెర్ఫామ్ చేస్తే డెఫినెట్లీ ముంబై టీంని డిఫీట్ చేయొచ్చు. బట్ ఎనివే ఓవరాల్ హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం ముంబై టీం చాలా అంటే చాలా ముందున్నారు. మొత్తం ఈ రెండు జట్ల మధ్య 35 మ్యాచ్లు జరిగితే ముంబై టీం 24 మ్యాచ్లో గెలిచారు. వేరేస్ కేకేఆర్ టీం 11 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. విచ్ మీన్స్ ముంబై టీంకి కేకేఆర్ టీం మీద డబుల్ కంటే ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉంది. పర్టికులర్గా మ్యాచ్ ఆడపోయి వాంకడే స్టేడియంలో చూసుకుంటే ఈ రికార్డ్ ఇంకా బలంగా ఉంది. ఈ గ్రౌండ్లో రెండు జట్లు ప్రీవియస్గా 11 మ్యాచ్లో తలపడితే ముంబై టీం 9 మ్యాచ్లో గెలిచేశారు. కేకేఆర్ టీం 2 మ్యాచ్లో మాత్రమే గెలిచారు, అది కూడా 2012 మరియు 2024. సో అలా చూసుకున్న ముంబై టీంకి కోల్కతా టీం మీద మామూలు రికార్డ్ లేదు. స్టాట్స్ అన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. అయితే ముందు చెప్పుకున్నట్టే ముంబై టీంకి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అనే కర్స్ ఉంది. దీంతో కేకేఆర్ టీం దాన్ని క్యాష్ చేసుకోగలిగితే వాంకడే స్టేడియంలో విక్టరీ కొట్టేందుకు మరో పుష్కరకాలం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. సో డెఫినెట్లీ ఈ రోజు అయితే మనం రెండు జట్ల మధ్య చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ ఆడిపోయి వాంకడే స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మనందరికీ తెలిసిందే. రీసెంట్గానే చూసాం T20 వరల్డ్ కప్లో సెమీఫైనల్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా భారీ స్కోర్లు వచ్చాయి. సో ఎగ్జాక్ట్లీ మరోసారి మనం అలాంటి కైండ్ ఆఫ్ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే వాంకడే పిచ్ మీద పేస్ బౌలర్స్ కూడా మంచి కలిపి లభిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పుడు మంచి పేస్ అండ్ బౌన్స్ వస్తుంది, అలాగే బాల్ కూడా స్వింగ్ అవుద్ది. దీంతో బ్యాట్స్మెన్ స్టార్టింగ్లో కాస్త జాగ్రత్తగా ఆడితే ఆ తర్వాత మాత్రం పరుగుల పండగ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ మనం నిన్నటి ఫస్ట్ మ్యాచ్లోనే మరోసారి 200+ స్కోర్స్ చూసేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 123 మ్యాచెస్ జరిగాయి. అండ్ 123 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 57 మ్యాచ్లో గెలిస్తే చేజింగ్ చేసిన టీమ్స్ 66 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 రన్స్గా ఉంది. సో వాంకడే గ్రౌండ్ కూడా చాలా వరకు మంచి చేజింగ్ గ్రౌండ్. బట్ అలా అని చెప్పి కంప్లీట్లీ చేజింగ్ అనుకూలిస్తుందంటే అలా లేదు. పర్టికులర్గా గ్రౌండ్లో జరిగిన చివరి 20 మ్యాచ్లో చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 11 మ్యాచ్లో గెలిచింది. విచ్ మీన్స్ ఈ గ్రౌండ్లో మ్యాచ్ రిజల్ట్ అనేది కంప్లీట్లీ టాస్ మీద డిపెండ్ అవ్వదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం పెద్ద స్కోర్ కొడితే ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ ఐడియల్గా చూసుకుంటే మాత్రం టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే రెయిన్ ఫోర్కాస్ట్ ఏమాత్రం లేదు. ఇన్ఫాక్ట్ డ్యూ కూడా అంత ఎక్కువగా పడేందుకు అవకాశం లేదంట. సో ఇంత ఈ మ్యాచ్లో పిచ్ బిహేవియర్ మోస్ట్ లైక్లీ 20 అవర్స్ కూడా ఒకేలా ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే హోమ్ టీం ముంబై ఇండియన్స్ ఆన్ ది పేపర్ చాలా అంటే చాలా సాలిడ్గా కనిపిస్తుంది. మెయిన్ వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఇండియన్ కోర్ ఉంది. సో ముంబై టీం దగ్గర అయితే హిట్మ్యాన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా ఇలాంటి స్ట్రాంగ్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ 5 ప్లేయర్స్ కూడా మ్యాచ్ విన్నర్స్ అని చెప్పుకోవాలి. మెయిన్ రోహిత్ శర్మ యొక్క ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం చూసాం. చాలా అంటే చాలా సన్నగా తయారైపోయాడు ఐపీఎల్ కోసం. సో ఇప్పటివరకు ఐపీఎల్ రోహిత్ శర్మకి ఎప్పుడు కూడా బ్రేక్అవుట్ సీజన్ రాలేదు. తను పూర్గానే పెర్ఫామ్ చేశాడు. బట్ ఈ సీజన్లో మాత్రం దాన్ని ఏమైనా మారుస్తాడో లేదో చూడాలి. ఇక మిగతా ఇండియన్ ప్లేయర్స్ చూసుకుంటే ఆబ్వియస్లీ చాలా మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉంటారు. సూర్య, తిలక్, హార్దిక్, బుమ్రా వీళ్ళందరూ కూడా T20 వరల్డ్ కప్ గెలిచి వస్తున్నారు. అలాగే వీళ్ళతో పాటు టీం దగ్గర క్వింటన్ డీకాక్, దీపక్ చార్ అండ్ ట్రెంట్ బోల్ట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం నమందిర్ మరియు షెర్ఫిన్ రదర్ఫర్డ్ లాంటి ఎగ్జైటింగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో మొత్తం ముంబై టీం దగ్గర చాలా మంచి కోర్ టీం కనిపిస్తుంది. బట్ ఈ మ్యాచ్ కోసం చూసుకుంటే వాళ్ళకి ఇద్దరు మెయిన్ ఫారెన్ ప్లేయర్స్ అందుబాటులో లేరు. అంటే విల్ జాక్స్ అలాగే మిచెల్ శాంట్నర్ వీళ్ళిద్దరు కూడా ఇంకా స్క్వాడ్తో జాయిన్ అవ్వలేదంట. దీంతో ఈ మ్యాచ్లో ఆడేందుకు అవకాశమే లేదు. సో ఇద్దరు లేకపోవడం ముంబై టీంకి ఖచ్చితంగా ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. మేలా బ్యాటింగ్ డెప్త్ అనేది తగ్గిపోద్ది. ఇప్పుడైతే వాళ్ళు విల్ జాక్స్ ప్లేస్లో షెర్ఫిన్ రదర్ఫర్డ్ని ఆడించాలి. అండ్ దెన్ మిచెల్ శాంట్నర్ ప్లేస్లో ఆఫ్ బేస్లో అల్లా గజన్ఫర్ని ఆడిస్తారు. బట్ అతను ఆల్రౌండర్ కాదు. సో ఈ మ్యాచ్లో ముంబై టీం ఇద్దరు మెయిన్ ఆల్రౌండర్స్ మిస్ కాబోతున్నారు కాబట్టి వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోద్ది. అయితే వాళ్ళకి బౌలింగ్లో చూసుకుంటే మాత్రం బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే బుమ్రా ఈజ్ ఫిట్. అంటే అతని మ్యాచ్ కోసం ఫిట్గా ఉన్నాడు, కంప్లీట్గా అవైలబుల్గా ఉంటాడని చెప్పి న్యూస్ వచ్చేసింది. సో ఇంత మ్యాచ్లో అయితే ముంబై టీం యొక్క బౌలింగ్ చాలా సాలిడ్గా ఉండబోతుంది. 5 జెన్యూన్ బౌలర్స్తో బౌలర్ దిగడంతో పాటు హార్దిక్ పాండ్యాని 6th బౌలింగ్ ఆప్షన్గా పెట్టుకుంటారు. సో ఓవరాల్గా మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ టీం యొక్క ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ అలాగే క్వింటన్ డీకాక్ వీళ్ళిద్దరూ బరిలో దిగొచ్చు. అండ్ దాని తర్వాత నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో నమందిర్, నెంబర్ 7లో షెర్ఫిన్ రదర్ఫర్డ్, నెంబర్ 8లో దీపక్ చహర్, నెంబర్ 9లో అల్లా గజన్ఫర్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11లో ట్రెంట్ బోల్ట్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే అశ్విని కుమార్ లేదా మయాంక్ మార్కండే ఇద్దరిలో ఒకరు ఆడొచ్చు. నేనైతే అశ్విని కుమార్ని ఆడిస్తారేమో అనుకుంటున్నా, ఎందుకంటే వాంకడే పిచ్ స్పిన్నర్స్ కంటే పేసర్స్కి ఎక్కువ అనుకూలిస్తుంది. అయితే టీంలో విల్ జాక్స్ లేడు కాబట్టి వాళ్ళకైతే సెకండ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ లేదు.
దీంతో ముంబై ఇండియన్స్ టీమ్ ఆ సెకండ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కోసం మార్కండేని ఆడించవచ్చు. పైగా వాళ్ళకి ముగ్గురు మెయిన్ సీమ్ బౌలర్స్తో పాటు హార్దిక్ పాండ్యా ఫోర్త్ సీమ్ బౌలింగ్ ఆప్షన్గా ఉంటాడు. సో లెట్స్ సీ ముంబై టీం ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు నడుస్తారో చూద్దాం. ఇక కేకేఆర్ టీం విషయానికి వస్తే వాళ్ళకైతే సీజన్ స్టార్ట్ కాకముందు ఇంజరీ దెబ్బలు తగిలే. మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ అందరూ కూడా రూల్ అవుట్ అయిపోయారు. సో ఇంతే సీజన్ కోసం కేకేఆర్ టీం యొక్క బౌలింగ్ యూనిట్ కాస్త ఫ్లాట్గా కనిపిస్తుంది. మెయిన్లీ పేస్ బౌలింగ్లో అంత బలం లేదు. అయితే బ్యాటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఆ టీం చాలా సాలిడ్గా కనిపిస్తుంది. మెయిన్ ఓపెనింగ్లో ఫినాలన్ ఎడిషన్ ఆ టీంకు బిగ్గెస్ట్ బూస్ట్ అని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్లో కోల్కతా టీం యొక్క విజయ అవకాశాలు ఫినాలన్ మీద చాలా ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి. పర్టికులర్గా అతను T20 వరల్డ్ కప్లో అద్భుతమైన ఫామ్ కనబరిచాడు. దీంతో అదే ఫామ్ ఇక్కడ కూడా కొనసాగిస్తే కేకేఆర్ టీంకి తిరిగి ఉండదు. అలాగే వాళ్ళ ఆప్షన్లో పెద్ద అమౌంట్ పెట్టుకున్న గ్రీన్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. ఇతను కూడా బాగా రాణించాలి. మళ్ళీ రసెల్కి రీప్లేస్మెంట్గా అతను ఏమాత్రం రాణిస్తాడో వేచి చూడాలి. సో వీళ్ళతో పాటు కేకేఆర్ టీం దగ్గర మంచి ఇండియన్ బ్యాట్స్మెన్ ఉన్నారు. బట్ వీళ్ళు చూసుకుంటే డౌన్ ద ఆర్డర్ రింకు సింగ్ అలాగే రమన్దీప్ సింగ్ వీళ్ళిద్దరు ఫామే కాస్త కలవర పెడుతుంది. కానీ టాప్ 4లో చూసుకుంటే మాత్రం రహానే అలాగే రఘువంశీ ఇద్దరు కూడా లాస్ట్ చాలా బాగా బ్యాటింగ్ చేశారు. సో కోల్కతా టీం యొక్క బ్యాటింగ్ అసలు ఎక్కువగా టాప్ 4 మీద డిపెండ్ అయి ఉంటాయి. బట్ వాళ్ళకి డౌన్ ద ఆర్డర్ కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళు కూడా ఫామ్ అందుకుంటే వాళ్ళ బ్యాటింగ్ ఇంకా సాలిడ్గా తయారవుద్ది. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం స్పిన్ బౌలింగ్ ఈజ్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ అలాగే అనుకుల్ రాయ్ వీళ్ళు ముగ్గురు ఆడొచ్చు. బట్ మేబీ మ్యాచ్ కోసం చూసుకుంటే కోల్కతా టీం ఒక ఎక్స్ట్రా పేస్ని తీసుకుంటారు. అంటే అనుకుల్ రాయ్ పక్కన పెట్టి బోర్డ్ ఉమ్రాన్ మాలిక్ అలాగే కార్తిక్ తాగి ఇద్దరిని ఆడించవచ్చు. లేదు మాకు క్యామరూన్ గ్రీన్ ఫస్ట్ సీమ్ బౌలింగ్ ఆప్షన్గా సరిపోతాడు అనుకుంటే అప్పుడు ఇద్దరు ఒకరు ఆడతారు. ఉమ్రాన్ మాలిక్ లేదా కార్తిక్ తాగిలో ఒకరికి ఛాన్స్ దొరుకుద్ది. సో నేనైతే కేకేఆర్ టీం ముగ్గురు స్పిన్నర్స్తోనే వెళ్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ బలం ఎటు తిరిగి స్పిన్ బౌలింగే. మేలు అనుకుల్ రాయ్ ఆడితే వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ కూడా వస్తుంది. అలా కాకుండా ఒక ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ తీసుకుంటే వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోద్ది. సో పేస్ బౌలింగ్లో చూసుకుంటే కేకేఆర్ టీంకి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఎవరూ లేరు. బ్లెస్సింగ్ ముజర్బాన్ అలాగే వైభవ్ రాయ్ ఇద్దరు యంగ్స్టర్సే. ఈవెన్ ఉమ్రాన్ మాలిక్, కార్తిక్ తాగి అలాగే ఆల్రౌండర్ గ్రీన్ చూసుకున్న వీళ్ళు కూడా యంగ్స్టర్సే. సో ఇంత టీం పాపులర్ డెత్ ఓవర్స్లో ఎలా బౌలింగ్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎనివే ఈ మ్యాచ్ కోసం కేకేఆర్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా ఫినాలన్ మీద అజింక్య రహానే వీళ్ళిద్దరు బరిలోకి దిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ దెన్ ఆ తర్వాత నెంబర్ 3లో అంకురిష్ రఘువంశీ, నెంబర్ 4లో క్యామరూన్ గ్రీన్, నెంబర్ 5లో రింకు సింగ్, నెంబర్ 6లో రమన్దీప్ సింగ్, నెంబర్ 7లో సునీల్ నారాయణ్, నెంబర్ 8లో అనుకుల్ రాయ్, నెంబర్ 9లో వైభవ్ రాయ్, నెంబర్ 10లో బ్లెస్సింగ్ ముజర్బానీ, నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే ఉమ్రాన్ మాలిక్ లేదా కార్తిక్ తాగి ఇద్దరు ఒకరు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ది మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్ ఫినాలన్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఇదే మ్యాచ్ యొక్క ఫలితాన్ని కూడా డిసైడ్ చేయొచ్చు. ఎందుకంటే ఫినాలన్కు ట్రెండ్ బౌల్ మీద చాలా మంచి రికార్డు ఉంది. అండ్ ఆల్సో దీపక్ చాన్ కూడా కొట్టేయచ్చు మ్యాక్సిమం. బట్ అతను బుమ్రాని ఎలా కౌంటర్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో T20 వరల్డ్ కప్ ఫైనల్ చూసుకుంటే అతనైతే బుమ్రాని బాగానే ఆడాడు. 5 బంతులు 8 పరుగులు చేశాడు. బట్ ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా పాపులర్లో మనం ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూడొచ్చు. ఇక మరో ఓపెనర్ రహానే విషయానికి వస్తే అతనికి దీపక్ చార్ మీద మంచి రికార్డు లేదు. 5 ఇన్నింగ్స్లో 25 బంతులు ఆడితే 25 పరుగులు మాత్రమే చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 4 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో ఇంత మేబీ మ్యాచ్లో ముంబై టీం దీపక్ చార్ మరి బుమ్రాతో పవర్ ప్లే బౌలింగ్ ఓపెన్ చేస్తే బాగుంటుందేమో. ఇక్కడ డెత్ ఓవర్స్లో రింకు సింగ్ మరి బుమ్రాకి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. మళ్ళీ రింకు సింగ్ బుమ్రా మీద అస్సలు మంచి రికార్డు లేదు. అతను బౌలింగ్లో 4 ఇన్నింగ్స్లో 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. 14 బంతులు కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. వెరాజ్ ముంబై బ్యాట్స్మెన్ సైడ్ నుంచి చూసుకుంటే రోహిత్ శర్మ అలాగే క్వింటన్ డీకాక్ వీళ్ళిద్దరికీ నరేన్ మీద అస్సలు మంచి రికార్డు లేదు. రోహిత్ శర్మ నరేన్ బౌలింగ్లో 10 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ కేవలం 106 మాత్రం ఉంది. వెరాజ్ క్వింటన్ డీకాక్ చూసుకున్న నరేన్ బౌలింగ్లో 6 టైమ్స్ అవుట్ అయ్యాడు. అలాగే అతని స్ట్రైక్ రేట్ చూసుకున్న కేవలం 91 మాత్రం ఉంది. సో ఇంత మ్యాచ్లో కేకేఆర్ టీం స్మార్ట్గా నరేన్ని పవర్ ప్లేలో యూజ్ చేసుకోవాలి. డెఫినెట్లీ వికెట్ పడేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే ఇది క్రూషియల్ బ్యాటిల్ సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. మళ్ళీ ప్రజెంట్ ఇద్దరు కూడా అంత మంచి ఫామ్లో లేరు. T20 వరల్డ్ కప్ స్టార్టింగ్లో మంచిగానే పర్ఫామ్ చేశారు. బట్ ఆ తర్వాత ఫామ్ తప్పారు. సో ఈ బ్యాటిల్ చూసుకుంటే ఎక్కువగా అప్పర్ హ్యాండ్ వరుణ్దే. 43 బంతులు 42 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ చేశాడు. మరి మ్యాచ్లో స్కై మిడిల్ ఆర్డర్లో వరుణ్ ఎలా కౌంటర్ చేస్తాడో వేచి చూడాలి. ఎనివే ఈ మ్యాచ్ డిసైడ్ చేయబోయే ఫ్యాక్టర్స్ ఏంటంటే కేకేఆర్ టాప్ ఆర్డర్ వర్సెస్ ఎంఐ ఫాస్ట్ బౌలర్స్ అండ్ దెన్ ముంబై బ్యాట్స్మెన్ వర్సెస్ కేకేఆర్ స్పిన్నర్స్. ఈ 2 మ్యాచ్అప్స్లో ఎవరైతే అప్పర్ హ్యాండ్ సాధిస్తారో వాళ్ళే మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.